నెక్స్ట్ కంటెస్టెంట్ సిరి. ఆల్ ది బెస్ట్. చలి చలిగా అల్లింది, గిలిగిలిగా గిల్లింది, నీ వైపే మళ్ళింది మనసు. చిటపట చిందేస్తోంది, అటు ఇటు దూకేస్తోంది, సతమతమైపోతోంది వయసు. చిన్ని 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 ఆశలు ఏవేవో గిచ్చి 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 గిచ్చిపోతున్నాయే. చిట్టి 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 ఊసులు ఇంకేవో గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయే. నువ్వు నాతోనే ఉన్నట్టు, నా నీడవైనట్టు, నన్నే చూస్తున్నట్టు. హలో, నువ్వు నా ఊపిరైనట్టు, నా లోపలున్నట్టు, ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు. నెక్స్ట్ కంటెస్టెంట్ అక్షిత. ఆల్ ది బెస్ట్. రేయ్, నువ్వు కూడా పార్టిసిపేట్ చేస్తే బాగుండేదిరా. రేయ్, నా గొంతు బాగాలేదని చెప్పాను కదరా. వాళ్ళు పాడుతున్నారు కదా, ఎంజాయ్ చేయి. కార్యక్రమం మధ్యలో నేను ఇలా మాట్లాడుతున్నందుకు సభాసదులందరూ నన్ను మన్నించాలి. ఇప్పుడు ఈ పాట పాడిన అక్షిత నా తోడికోడలు వైష్ణవి కూతురు. వైష్ణవి, రోజు నీ కూతురు సింగర్ నవుతా అంటుంటే నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి అలా అంటుందేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు తను పాడిన పాటే నన్ను ఇన్స్పైర్ చేసేలా పాడింది. Akshita, keep it up and God bless you. చాలా బాగా పాడావు. చాలా బాగా పాడవే. ఏంటి మమ్మీ, అది నన్ను పొగుడుతుంది? అది పొగడత కాదే, నువ్వు బాగా పాడావు కదా, తనని మించిపోయిన సింగర్వని ఎక్కడంటారో అని తనతో ఉండటం వల్లే నీకు పాటలు పాడడం అబ్బాయిని జనాలు అనుకోవాలని దాని వెదవ ఫీలింగ్. నేను అదే అనుకున్నాను మమ్మీ.
నెక్స్ట్ కంటెస్టెంట్ పల్లవి. రేయ్, ఈ బాండం స్టేజ్ ఎక్కిందిరా. స్టేజ్ ఉంటుందంటావా? అసలు పాడుతుందంటావారా? పాడుతుంది కానీ ఆ గొంతు వినగానే అందరూ పరిగెడతారా. రెడీగా ఉండు. ఒకే ఒక లోకం నువ్వే, లోకానికి అందం నువ్వే, అందానికి హృదయం నువ్వే, నాకే అందవే. ఒకే ఒక లోకం నువ్వే. రే చరణ్, రే ఒక్క నిమిషం ఆగరా. పాట విని. వావ్ పల్లవి, సూపర్ గా పాడావు, చాలా బాగుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ కంటెస్టెంట్ ప్రణయ్. ఎటుపోనే నిన్ను తలచి తలచి కలలు విడిచి ఎటుపోనే 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 నిన్ను తలచి తలచి కలలు విడిచి ఎటుపోనే. నెక్స్ట్ కంటెస్టెంట్ సిరి. ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా, చిలిపిని తలపులో తెలిసినది వలపులో మధురిమా, చలి చూపు తాకినా ఉలకవా పలకవా, పలవేసి వేచి చూస్తున్నా దొరకనే దొరకవా. ఇష్టమైన సకుడా ఇష్టమైన సకుడా, ఒక్కసారి చూడరా పిల్లడా, చక్కనైన చుక్కరా చక్కనైన చుక్కరా, నిన్ను కోరుకుందిరా సుందరా.
దీంతో మొదటి రౌండ్ ముగిసింది. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్కి వెళ్లే విద్యార్థులెవరో మన జడ్జ్ గుండమ్మ గారు నిర్ణయిస్తారు. చెప్పాలంటే అందరూ చాలా బాగా పాడారు. కాకపోతే విజేతలను ప్రకటించాలి అంటే మిగతా వాళ్ళు పాడిన పాటల్లో చిన్న చిన్న తప్పుల్ని చూసి వాళ్ళని ఎలిమినేట్ చేస్తున్నట్టుగా చెప్పక తప్పడం లేదు. నా మటుకు నాకైతే అందరినీ విజేతలుగా ప్రకటించాలనుంది. కానీ అలా కుదరదు కాబట్టి మార్క్స్ ఇస్తున్నాను. మొదటి పేరు అక్షిత. తర్వాత పృథ్వీ. తర్వాత రమ్య. అండ్ ఫైనల్గా పల్లవి. మిగతా రౌండ్స్ కాసేపట్లో మొదలవుతాయి. కంగ్రాచులేషన్స్. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ మేడం. అక్షిత, ఫంటాస్టిక్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. డెఫినెట్గా ఈ కాంపిటీషన్లో ఫైనల్ విన్నర్ నువ్వే. అవును, ఖచ్చితంగా మా బేబీయే విన్ అవుతుంది. పల్లవి గారు. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. Congratulations. Thank you. Congrats. Thank you. Thank you so much. హాయ్ పల్లవి. Thank నువ్వు చాలా బాగా పాట పాడావు కదా, నిన్ను అప్రిషియేట్ చేద్దామని వచ్చాను. నువ్వు నన్ను అప్రిషియేట్ చేస్తున్నావా? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకు? అంటే నేను మీకు శత్రువుని కదా. అది బయట. నేను అప్రిషియేట్ చేస్తుంది నీలో ఉన్న టాలెంట్ని, నిన్ను కాదు. థ్యాంక్స్. ఏంటి చరణ్ దాన్ని కూడా అప్రిషియేట్ చేస్తున్నాడు? ఫస్ట్ రౌండ్లో ఎలిమినేట్ అయిపోతుంది అనుకుంటే సెకండ్ రౌండ్లోకి వచ్చేసింది. ఈ రౌండ్లో కూడా నాకు పోటీ ఇచ్చేలా కనబడుతుంది మమ్మీ. అది పాడుతూ ఉంటే నీకంటే ఎక్కువగా దాన్ని ఎంకరేజ్ చేసినప్పుడే నాకు డౌట్ వచ్చింది బేబీ. అందుకే అది నెక్స్ట్ రౌండ్లో ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యేలాగా నేను ప్లాన్ చేశాను. ఎలా చెప్తాను. ఏంటి మమ్మీ, దేనికా టాబ్లెట్స్? ఈ టాబ్లెట్ వేస్తే దాని గొంతు అసలు ఓపెన్ అవ్వదు, కీచు గొంతు అవుతుంది. స్టేజ్ మీద అవమానపడుతుంది.
మేడం వాటర్. ఏయ్ తెలారా అక్కడ కనపడుతుంది కదా, ఆ అమ్మాయికి ఇవ్వు. ఓకే మేడం. ఇదిగో ఇది ఉంచు. వెళ్ళు. నెక్స్ట్ రౌండ్కి సింగర్స్ అందరూ రావాలి. పదండి. రెండో రౌండ్కి స్వాగతం పలుకుతున్నాం. ముందుగా రాబోతోంది అక్షిత. నెక్స్ట్ కంటెస్టెంట్ పల్లవి. పల్లవి 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 పల్లవి. మగ్గు మ మ మగ్గు